మన చరిత్రకు సంబంధించి కానీ, పురాతన ఆలయాలకు సంబంధించి కానీ, అందులో ఉండేటువంటి నిధి నిక్షేపాలకు సంబంధించి కానీ, గతంలో మన రాజులు పరిపాలన చేసినటువంటి ప్రదేశాలకు సంబంధించి కానీ, ఏవైనా కానీ ఇప్పుడు బయటపడితే వాటికి సంబంధించి తెలుసుకోవడానికి చాలా చాలా ఆసక్తి చూపుతారు. అప్పుడు జరిగినటువంటి యుద్ధాలు కానివ్వండి, అప్పుడు ఆ రాజులు కట్టినటువంటి సొరంగ మార్గాలు కానివ్వండి, వాళ్ళు కట్టినటువంటి ఆలయాలు కానివ్వండి, వాళ్ళు కట్టినటువంటి కోటలు కానివ్వండి, వీటన్నిటి గురించి మనకు ఒకటొకటి తెలుస్తూ ఉంటే, వాటిని చూస్తూ ఉంటే నిజంగా ఏదో తెలియని అనుభూతి అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. సో ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడి ఆలయానికి సంబంధించి, అందులో ఉన్నటువంటి సంపదకు సంబంధించి యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది, ఆసక్తి చూపుతూ ఉందంటే అందులో భాగంగానే మన దేశ సంస్కృతి, మన దేశ సంపద, మన దేశంలో పాలించిన రాజుల యొక్క చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది ప్రతి భారతీయుడికి ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసుకున్నాం, అందులో 3 గదులకు సంబంధించి రహస్యాలు అని చెప్పి వాటి గురించి చెప్పుకున్నాం. తాజాగా ఇప్పుడు మరొక రహస్యం బయటకు వచ్చింది, దాని గురించి ఇప్పుడు కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఒక సొరంగ మార్గం అనేటువంటిది ఆ ఆలయంలో ఉంది. గతంలో పరిపాలన చేసినటువంటి పూరి కపిలేంద్రదేవ్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అక్కడ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ సొరంగ మార్గం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అప్పుడు దక్షిణ, తూర్పు ఆ రాష్ట్రాలలో ఆయన జయించి యుద్ధాలు చేసినప్పుడు అక్కడి నుంచి కొంత సంపద తీసుకొచ్చినప్పుడు వాటిని రహస్యంగా ఆ గదిలో సొరంగ మార్గంలో ఉంచేవారని చెప్పి, ఈ ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు మనకు ఉన్నటువంటి సంపదను ఎవరు తీసుకుపోకూడదని చెప్పి ఆ సొరంగ మార్గాలు ఇంకా పెద్ద ఎత్తున తవ్వి ఆ సొరంగ మార్గంలో వాటిని భద్రపరిచారని చెప్పి, ఆ తర్వాత వచ్చినటువంటి పురుషోత్తం దేవు కూడా అదే రకంగా ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళి ఆ సంపదనంతా కూడా అందులో దాచిపెట్టారని చెప్పి, దానికి సంబంధించినటువంటి ఆనవాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు. అప్పుడు రాజులు తీసుకొచ్చి దాచినటువంటి వాటిలో ముఖ్యంగా 34 కిరీటాలు, అదేవిధంగా రత్నాలు పొదిగినటువంటి స్వర్ణ సింహాసనాలు, అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించినటువంటి వడ్డానాలు, అదేవిధంగా కొలువు దేవతలకు సంబంధించినటువంటి పసిడి విగ్రహాలు, మనం దేవతలు కొలువు ఉంచుతారంటారు కదా, వాటికి సంబంధించిన పసిడి విగ్రహాలు, బంగారుతో చేసినటువంటి విగ్రహాలు కూడా ఆ సొరంగ మార్గంలో ఉన్నాయి. ఇవే కాక అనేక రకాల ఆభరణాలు కూడా ఆ సొరంగంలో ఉన్నాయి. సొరంగ మార్గం ద్వారా వెళ్ళి అక్కడ దాచిపెట్టేవాళ్ళని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే 1902లో వీటి గురించి తెలుసుకున్నటువంటి బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ ఆలయంలో ఒక సొరంగ మార్గం ఉంది, ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళి అక్కడ అనేక ఆభరణాలు, బంగారు నిధులు, నిక్షేపాలు అన్నీ ఉన్నాయి, వాటిని దాచిపెట్టారని చెప్పి వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ సొరంగం మార్గం ద్వారా వెళ్ళి ఆ మార్గాన్ని కనిపెట్టేటువంటి క్రమంలో ఆ సొరంగంలోకి వెళ్ళి అవి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే ఒక వ్యక్తిని లోపలికి పంపిస్తే ఆ వ్యక్తి యొక్క ఆచూకీ దొరకకపోవడంతో చాలా సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. ఆ వ్యక్తి యొక్క ఆచూకీ దొరకకపోవడంతో దాన్ని అక్కడితో వదిలేశారు. ఇంకా సొరంగ మార్గం జోలికి ఎవరు కూడా వెళ్ళలేదు. అలాంటి భయంకరమైనటువంటి, అంటే ఒక మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత కనపడకుండా వెళ్ళాడంటే ఏదో ఉంది అనేటువంటి భయంతో అప్పుడు ఆంగ్లేయులు కూడా లోపలికి మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సొరంగ మార్గానికి సంబంధించి కానీ, అందులో ఉన్నటువంటి నిధి నిక్షేపాలకు సంబంధించి కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని బయటికి తీస్తాం, అట్లా లెక్కిస్తామని చెప్తున్నటువంటి క్రమంలో వీటికి సంబంధించి ఇప్పుడు తలుపులు తెరవడం కానీ, లెక్కింపుకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో లెక్కింపు చేస్తామని కమిటీ కూడా చెప్పినటువంటి తరుణంలో ఇంకా ఆ సొరంగ మార్గాలే కాకుండా ఇంకా ఏమైనా రహస్యాలు దాగి ఉన్నాయనేటువంటి ఆసక్తి అయితే ప్రతి ఒక్కరికి నెలకొని ఉంది. సో చూద్దాం ఇలాంటి ఆలయాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఇంకెన్ని రహస్యాలు మరి ఆ పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో ఉన్నాయనేది మాత్రం రానున్న రోజులైతే తేలేటువంటి అవకాశం ఉంటుంది.